అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండునుగాక. బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి, సమాధానంతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాడండి. భూమండలం మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, రక్షించబడే స్థితిలో ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అయితే దేవుని బిడ్డలారా, అందరూ ఆశీర్వాదానికి కారణభూతులుగా, అందరూ ఆశీర్వాదానికి వారసులుగా మారగలరా? దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను అంటే ఈ జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేస్తుండగా నాకు ఒక మాట కూడా గుర్తొచ్చిందండి. అదేంటంటే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా అద్భుతమైన మాట ఉందండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అనే మాట ఉంటుంది. అంటే ఏంటి? ఈ జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మనం చేయకూడదు. ఎప్పుడైతే పొరుగువాణ్ణి ప్రేమిస్తూ, ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, మనల్ని గేలి చేయవచ్చు, మనల్ని హేళన చేయవచ్చు, మనల్ని అవమానకరంగా మాట్లాడవచ్చు, అయినప్పటికీ మనం ఆశీర్వాదానికి వారసులవుటకు మనం సిద్ధపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యానికి విలువిచ్చి, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదాస్పదమగునట్లుగా దేవుడు మనల్ని దీవించడమే కాదు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఈ లోకములో దేవుని పిల్లలముగా అన్ని విషయములలో వర్ధిల్లే భాగ్యాన్ని, దీవించబడే భాగ్యాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఆశీర్వదించబడిన స్థితిలో, నువ్వు దీవించబడిన స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు, మన జీవితంలో దీవెనలు మనం చూడగలం. అట్టి కృపను, అట్టి దీవెనను దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.